మంచి పనే చేస్తుర్రు, మీరు చెయ్యాలి ఇట్లా ఇట్లా చేస్తేనే జర మళ్ళీ ఇంకా కొత్త కొత్తలకు కూడా జర అంత బుద్ధి వస్తుంది. ఈ కోట్లే కదా మరి ఇప్పుడు ఏం దొరికింది? యూనిఫామ్ వేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వేసుకోరు సార్. ఆటో వాళ్ళు యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలా, మేము రోజు చెప్తాం వేసుకోరు. మరి ఎందుకు మంచిగా ఎందుకు వేసుకుంటున్నావు? ఆటోకి మై ఆటో సేఫ్ స్టిక్కర్ అనేది పెట్టుకోమని చెప్తాము, ఖచ్చితంగా పెట్టుకోవాలా. దాని గురించి కూడా ఇలా కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాం రోజు. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం అంటారు, అందుకే వీళ్ళని ఆపి కేసులు వేయాల్సి వస్తుంది. ఇదే నా పిల్లగా ఇంటికాడ పెళ్ళం మాట పట్టించుకోవు, బయటికి వెళ్తే పోలీసు వాళ్ళ మాట పట్టించుకోవు. బచ్చిగా ఇప్పటికైనా జర మార్చుకొని జర మరి ఈ కోళ్ళాగలు చెప్పినట్టు ఈయన చెడ్డో పటో వ్యవహారంగా బతుకు. అంతేనా? కోళ్ళాగ దాంట్లో ఏం దొరికింది? ఏం పచ్చి కట్టినావు? ఏం పచ్చి అంటే యూనిఫామ్ వేసుకోవాలి ఖచ్చితంగా, మీరు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ వేసుకుంటే వీళ్ళకి ప్రయోజనం. ఇంకా అంతే, ఇంకేం లేదు, యూనిఫామ్ ఒకటి వేసుకోవాలి. కార్ల కూడా ఆపుతున్నట్టుగా పెండింగ్ చాలా ఉంటే కట్టిస్తాం సార్. పెండింగ్ చాలా ఉంటాయి, చాలా మంది పెండింగ్ ఉంటాయి, చాలా మంది కట్టారు. 5 సంవత్సరాలు తడబడి ఉంటాయి. మేము ఆపి చెక్ చేసి పెండింగ్ చాలా ఉంటాయి, మేము స్కానర్ ఇస్తాం, కడతారు, పోతాం. మొత్తానికి పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు రాజపని చేస్తున్నారు. ఇక గిట్టిన కోళ్ళేగలు ఏమన్నా సిగ్నల్ కాడ జంప్ అయ్యి ఉరుకులో పెడితే ఏమన్నా పెండింగ్ ఛానళ్ళు ఉంటే మరి వసూలు చేస్తున్నారు, చెయ్యాలి కదా. ఈ కోళ్ళేగలకు ఈ రకంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు, ఓ బుద్ధిగా పని చేస్తున్నారు. ఏం దొరికిందమ్మా? ఇన్సూరెన్స్ అయిపోయి 6 నెలలు అవుతుందండి. ప్లస్ చలాన్ ఒకటి ఓవర్ స్పీడింగ్ది పెండింగ్ ఉంది, పోయిన సంవత్సరం డిసెంబర్ది. చలాన్ పడిన 15 రోజుల్లోపే పే చేసుకోవాలి. చాలా మంది చేసుకోరు కాబట్టి మనం కట్టియాల్సి వస్తుంది. అంతేనా? మొత్తం మీద ఎండకి ఎండుకుంటా వాదన ఆడుకుంటా మంచిగా తగిలిపోయిందనగా. ఓ ఇన్సూరెన్స్ అయిపోయింది అని చెప్తున్నారు సార్. కొరకు చెప్పగా ఎందుకు మరి నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకోవద్దా? మగవాడివి మాది మా సార్ వాళ్ళ ఫాదర్ వాళ్ళది. ఆయన డ్రైవర్ లేడంటే కారు పంచర్ అయితే తీసుకెళ్తున్నా. ఇదా అసలు కదా. షెడ్డో పట్టో ఏమైనా తగ్గి ఉంటే మంచిగా చూసుకో తాత. ఏమైనా ఒకరితో మాట తెచ్చుకోవద్దు. ఇక బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఈ పోలీసు వాళ్ళ కంట పడద్దు, వాళ్ళ కంట పడితే ఇంకో గిసపడి కథలు వెళ్తాయి కాబట్టి జర్రంతా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి చూస్తున్నారు కదా మరి ఇంకా కూడా కంటపడద్దు అంటే మీ తప్పు ఉంటేనే కదా చెప్తాము. మీరు ఎట్లా చెప్తారు పోలీసు వాళ్ళ కంటపడద్దు అంటే తప్పులు పెట్టుకొని పోలీసు వాళ్ళ కంటపడద్దు అంటే ఏంది దాని అర్థం? అంటే పోలీసు వాళ్ళ కంటే మీరు తప్పు చేసి పడొద్దు అని అర్థం. అది అట్లా చెప్పు. ముసలోడు ఎట్లా చెప్పింది కూడా నువ్వు అర్థం చేసుకోవాలా? మరి కాదు, మేము బండి ఆపుతాం, అన్ని కరెక్ట్ గా ఉంటే నమస్తే సార్ పొండి అంటాము. ఏదైనా లేకపోతే ఇన్ఫార్మ్ చేసే కదా కేసు వేస్తాము. ఇప్పుడు నర్సే తాత ఎందుకు ఆగిండు? పోలీసు వాళ్ళు ఏ రకంగా తిప్పల పడుతుర్రు, ఎట్లా ఏ రకంగా జనాలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళ తప్పపు లేంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళకు బుద్ధి చెప్పే వ్యవహారం ముంగటేసుకుని అనేది నేను చెప్పుకొస్తున్నా. అట్లా చెప్పండి. రైట్. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు, ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. గిది కథ. ఇక మరి పోలీసు కోళ్ళాగలు ఈ రకంగా ముంగటేసుకొని చెడపట ఏమైనా వ్యవహారం పెండింగ్ ఛానళ్ళు కథ ముంగటేసుకొని మొత్తానికి తిప్పల పడుతున్నారు. ఇక మరి ఇక్కడ కూడా పోదాం, మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ. ఇప్పుడు ఈ కోళ్ళాగలు ఏమైనా పుష్ప జంప్ అయిపోతే ఆడికి ఏమైనా ఉంటుందా కథ? ఖచ్చితంగా ఉంటుందండి. రారా మంచిగా పైన ఎప్పటికప్పుడు మా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. మేము కూడా ఎప్పటికప్పుడు స్టాప్ లైన్ మెయింటైన్ చేస్తున్నాము. స్టాప్ లైన్ మెయింటైన్ చేస్తాము. ఏమన్నా వైలేషన్ చేస్తే మేము వాళ్ళని ఛాలెంజ్ కూడా మేము జనరేట్ చేపిస్తాం. ఎందుకంటే ఇక మరి పిల్ల ఊరుకుడు మంచి ఇప్పుడు కోళ్ళాగలు ఆస్తలేవు, సిగ్నల్ చూసుకునేదాకా కూడా వాటికి ఓపిక లేదు. ఓ నీ దండం పెట్టి మరి బుర్ర ఉరుకుతున్నాయి, జర గసోటి బట్టి బాగానే జర తిప్పల పడుతున్నారు. అయితే మా అధికారులు వీరి మీద ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ వైలేషన్ చేసినా కూడా మేము ఫొటోస్ కొట్టి. మరి ఇది పేదవాళ్ళకేనా లేకపోతే పెద్ద వాళ్ళకి కూడా వర్తిస్తుందా? అందరు వర్తిస్తారు సార్. అక్కడ మా వాళ్ళు స్పెషల్ టీం కూడా ఉంది. వాళ్ళు బ్లాక్ ఫిలిమ్స్ కానీ ఈ టాప్ వైలేషన్ టీం అనేసి వాళ్ళు అక్కడ అందరికీ సమానంగా చేస్తారు సార్. ఇది రాజపని పోలీసు వాళ్ళ పని. మొత్తానికైతే తిప్పలు కడుతుర్రు. ఇక మరి పెండింగ్ చాలా కథ ఏంది, కార్ఖానా ఏంది, ఇక ఈ ఇన్సూరెన్స్ కథ ఏంది. ఇక మరి ఓ పిల్లగాడు ఇప్పటిదాకా చూసిరు కదా, ఆ పిల్లగాడు డ్రెస్ వేసుకోలేదని, ఆ యూనిఫామ్ వేసుకోలేదని ఆయన కథ కూడా పంపించారు. మొత్తానికైతే జూబిల్స్ కదా ఇది కథ.
ఇది డూప్లికేట్ ఎన్టీఆర్ భవన్ అండి. ఎన్టీఆర్ భవన్ కాడ ఇక మీ నర్సయ్య తాత గీ తాతయ్యంగాన్ని ముంగటేసిండు దాచిపోయినది కై ఈ కథ లేదు ఆయన ఉన్నాడా, ఆయన స్పెట్స్ ఆయన ఉన్నాడా, ఆయన బండ్లు కొడుతున్నాడు, గుద్దుతున్నాడు చలాన కోసం. ఆ స్పెట్స్ ఆయన ఉన్నాడా ఆయన ఉత్తప్పుజానికేనా ఆగితే ఆగి కడతాం కదా, అద్దాల మీద బండ్ల మీద కొడుతున్నారు. కెమెరాలు ఉంటాయి కదా, కెమెరాలు తీసి నేను కెమెరాలు ఉంటాయి కదా, నేను కెమెరాలు బండి ఆపండి పెండింగ్ చలాలు ఉన్నాయంటే ఆపకుండా పరిగెత్తుంటే ఆపమని ఇట్లా టచ్ చేసిండు. ముగ్గురు కానిస్టేబుల్ ఎదురు నిల్చుంటే ఆయన ఆగిండు. ముగ్గురు కానిస్టేబుల్ ఇట్లా నిలబడతా కానీ ఆయన బండి ఆపి ఎట్లా మీరు ఆపేది ఎట్లా ఆపుతారు? బండి రన్నింగ్లో ఉంటే వచ్చి ఇట్లా గుద్దుతారా? గుద్దరు కదా. మీ డ్యూటీ ఏంటి సార్? చలానా కట్టించుకోవాలా? ఇప్పుడు రన్నింగ్లో ఉంటే గుద్దుతారా? ఇప్పుడు నా తప్పంటున్నారు కదా, కెమెరా ఉంది కదా, చూపియండి మీరు చూపియండి. నిజంగా కెమెరా ఉంటే మీరు చూపియండి. మీకు బండి పక్కా తీసుకోమన్నప్పుడు తీసుకోవచ్చు కదా. గుద్దిరాడగా మీరు ఇట్లా గుద్ది ఆపుతున్నాడగా. రన్నింగ్ లో ఉంది, ఎట్లా ఆపుతారు? బండి ఎట్లా ఆపుతాడు? మీరు ఆపన్నప్పుడు స్లో అయితే అయిపోతుంది కదా. మీరు కట్టుకుంటే కూడా రన్నింగ్ లో ఆపుతారా? ఆపమల్లే నీకు సైడ్ చేయమన్నారు. మీకు బండి చలానా కట్టించుకోండి తరికైంది కాదు. సరే తరిక లేదు, ఏం లేదు. ఏరియాలో పెట్రోలింగ్ చేయడానికి వెళ్తున్నాం. పెట్రోలింగ్ అయితే నాకు వస్తుందా ఇంగిలి పీసు అంటే ఏం చేస్తావు? అంటే తిరుగుతూ ఉంటాం, ఎక్కడైనా పార్కింగ్ అవి ఏమైనా ఉంటే తీపిస్తూ ఉంటుంటాం. ఇది రెస్పాన్స్ ఇవ్వాలి దీంట్లోనే మేము. అవును. బ్లాక్ ఫిలిం సార్, బ్లాక్ ఫిలిం లోపల మనిషి కనపడాలి, మనిషి కనపడతలేరు. ఫిలిం త్వరలో కూర్చుంటే ఏం కనపడలేదు అంటే ఎవరు పోతురు ఏంది ఏం కథ అని మీకు పోలీసు వాళ్ళకి కంటే పడాలి. అవును సార్. ఇది మాత్రమే లైట్ ఉండి ఎందుకు మరి నువ్వు కర్యాదాలు పెట్టుకున్నావు పేరు కర్యాదాలు ఎందుకు పెట్టుకున్నావు మరి నువ్వు? ఇది 20% ఫిల్మే, ఎక్కువ లేదు. చిన్న పాప ఉంది, ఎండబడుతుందని వేయించాము. మరి పోలీసు వాళ్ళకేమో అలా దొంగలు పోతుర్రా, దొరలు పోతుర్రా, ఎవరు పోతుర్రు ఏంది ఏం కథ? ఇప్పుడు దునియా మీద సైబర్ నేరగాలు ఎక్కువైపోయిర్రు. వాళ్ళ ఎండకు సార్, వాళ్ళేమో ఎండకు వస్తాం వేయించుకుంటారు. కానీ ఇది లేదు, డైరెక్ట్ గ్లాస్ ఏదన్నా ఉంటే అలా ఉంది. ఈ టింటెడ్ ఉంది కదా ఫిలిం, అది లేదు. అట్టనా? మొత్తానికి కర్యగుండ అద్దాల మీద పోలీసు వాళ్ళు కళ్ళు పెట్టి నిఘా పెట్టిరు. ఎందుకంటే మరి చెడ్డపడ్డ వివరాలు ఇప్పుడు దునియా మీద అన్ని మోసాలు, ఈ సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక మరి పోలీసు వాళ్ళు బాగానే తిప్పల పడి కర్యాద్దాలు అవుపతే మాత్రం పట్టుకుంటున్నారు. ఈ రకంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. జర మరి కర్యాద్దాలు వేసుకోకుండా జర నిమ్మలంగా పోయి జాగ్రత్తగా ఉండుర్రి. పండుకుంటున్నమాట జర బండి ఆడేందో ఆపితే ఆపకుండా మీరు చేస్తున్నాడు. ఇంతమంది ఆపినా ఆపుతలేడు. ఇగో ఆపితే ఇట్లా గుర్తుతారు, సర్జరీలు అయితే మాకు రోడ్డు పైన అదే కోయిలాగలు బండ్లు ఆపకపోతే మీరు ఇక ఆపవలసి వస్తుంది కాబట్టి ఈ దెబ్బలు తాపుతున్నాయి. గుద్ది వెళ్ళిపోతారు. ఇట్లా సర్జరీ అయింది యశోద హాస్పిటల్లో. ఆపుకుంటాం కదా, ఆపుకున్నప్పుడు ఆపినట్టు కట్టు కొడతాడు ఆగకుండా. అప్పుడేం చేస్తాం మనం? ఇంత రిక్వెస్ట్ చేసి ఇంత కష్టపడి ఆపి బండి ఒకటేసారి అతను జంప్ చేసి పోతూ ఉంటే మనం ఇట్లా అడ్డు పెడతాం. అడ్డు పెట్టిన చేయికి దెబ్బ తగిలితే అతనే ఉంటాడంటే మీరు కొట్టిరా అంటాడు. ఇట్లా అడ్డు పెట్టింది అతను చూస్తలేడు, ఆ పాపాన్ని ఇట్లా తడతాం కదా, దాని అది గుద్దిండి అంటుండే ఆయన. ఇట్లా ఎదురు పెట్టినందుకు అక్కడ కోసుకొని కట్ చేసుకొని 22 ఫుట్లు సర్జరీ అయింది యశోద హాస్పిటల్లో. ఎంతసేపు తప్పించుకొని అంటే మీకు ఆడంకి వస్తుంటే కనపడదా? చెక్ చేస్తే పోయి సిగ్నల్ పడుతుంది కదా, చెక్ చేసుకుంటా సిగ్నల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాము. సిగ్నల్ పడంగానే పోయి ఇట్లా చూసుకుంటే మీకు ఆడ నెంబర్ కొట్టగానే అవుపడుతూనే ఉంటుంది. చెప్తాం పక్కకి తీసుకోండి, ముందు మా వాళ్ళు ఉన్నారని చెప్తాము. వాళ్ళు ఆపకుండా పారిపోదామన్న ప్రయత్నంలో మీదికి వస్తే మాకు దెబ్బలు తాకడం జరుగుతుంది. చిప్పాలు బాగానే ఉన్నాయి. ఛానల్ ఉంటే 2 కట్టుకోండి అని చెప్తాం తప్ప వాళ్ళకి ఏం మేము పట్టి పీడించే అట్లాంటివి ఏమి ఉండవు. మరి ఎట్లా ఇప్పుడు మీతోనే ఆదాయము మరి ఇప్పుడు మీ జీతాల మన మీరు సై చేసుకోకపోతే ఎట్లా? సంతకపేటలో శాసకాలు లేదట, రేవంతమయ్యే దేశాలు పట్టిండు. ఇక మరి ఆయన బాధ ఆయనకు ఉంది. మీ ఖర్చుల మందమన్నా మీరు ఎలా తీసుకోవాలి? షెడ్డో పాటో అంటే మీరు ఉత్తపుంజానికి ఏం కాదు అంటే పెండింగ్లో షెడ్డో పాటో ఇప్పుడు కడవో చాలా జనాలు ఇంకా కట్టుకొని చలాన్లు కూడా ఉన్నారు. చాలా అప్పుడు కూడా కట్టుకోలేదు చలాన్లు.
ఆ చలాన్లు పెండింగ్ ఉంటేనే వెహికల్ ఆపి చలాన్ కట్టిస్తాం అనమాట. అది మా సూపర్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట, ఆఫీసర్ ఆర్డర్స్. దాని ప్రకారంగానే వెహికల్ మీద 5-6 చలాన్లు ఉంటాయి, ఆపి సార్ కొన్ని కట్టుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి కట్టిస్తాం అనమాట. వాళ్ళతో ఆ డ్యూటీ చేస్తాం అనమాట. ఇక్కడ అది రీజన్. అది ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద మనుషులు కూడా ఆపి చలాన్ వసూలు చేస్తారా? వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, మినిస్టర్లా అని వదిలిపెడతారా? ఏ వెహికల్ అయినా కట్టాల్సిందే సార్, ఎవరైనా కట్టుకోవాల్సిందే చలాన్, ఎవరైనా కట్టుకోవాల్సిందే చలాన్. మూతికి బుట్టి తీయాలిగా. ఇక్కడ ఆయన ఎవరు కడియం శ్రీహరి సార్ కట్టిండు, కొండ సురేఖ మేడం కట్టింది, అందరు రాపి కట్టించినాము. వాళ్ళ వెహికల్ పూరదండ ఉంటే బాగుండు, సన్మానం చేయొద్దు. ఎందుకంటే మరి మంత్రులను ఎమ్మెల్యేలను కూడా వదిలిపెట్టకుండా పెండింగ్ చలానా వసూలు చేస్తున్నా మునగాళ్ళు అయితే వీళ్ళు వేస్తే పంజాగుట్ట పోలీసులు. ఆహా, మంచిగానే ఉంది కథ. సరే మరి ఇక కలుస్తా. ఎందుకంటే తాత మీరు బాగా తిప్పల పడుతున్నారు, మీ పోలీసు వాళ్ళకు దెబ్బలు చూసినా ఈ పిల్లగానికి ఆపరేషన్ అట. వీళ్ళు చేసే పనులు కట్ట ఉంటాయి, మీరు పుసుకుని ఆపినందుకు అట్టట ఆపుతామని జమ్మిడికలు వేస్తుర్రు. ఇక మొత్తానికి గిది బిడ్డలారా మీరు చూస్తూనే ఉర్రు. ఇక మరి ఎన్టీఆర్ భవన్ కాడ కథ ఏం జరిగింది, పంజగుట్ట అడ్డ మీద ఏం జరిగింది అనేది మరి కథ మొత్తం విన్నారు. మరి పోలీసులు అయితే తిప్పల పడుతున్నారు, షెడ్డో పాటో వాళ్ళు సమాజం మేలు కోరే పెండింగ్ చలాన్ని ఉంటే వసూలు చేసి షెడ్డో పాటో కౌన్సిలింగ్ ఇచ్చి నిమ్మలంగా బతుకుని తప్పు చేయకూరి మానవత్వంతో మంచిగా ఉండరు అనే ముచ్చట మాత్రం ముంగటేస్తుర్రు. ఇప్పటిదాకా పంజగుట్ట చౌరస్తా కాడ విన్నాం, ఇక అటు వెళ్తే మన అదేంది ఎన్టీఆర్ భవన్ చౌరస్తా కాడ విన్నాం. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంతకాలం తిప్పల పడుతున్నారు, ఈ సమాజానికి ఏ రకంగా సేవ చేస్తున్నారు, పెండింగ్ చలాన్ల విషయంలో వాళ్ళు ఎంత ముద్దుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారని ముచ్చట విన్నాం. ఇక ఇప్పుడు మనకు ఆమె పేరు ఆమె చెప్తుంది, ఆమె వృత్తి ఆమె చెప్తుంది, ఆమె ఏం చేస్తుంది, ఎట్లా ఏ రకంగా కష్టపడింది, ఎట్లా పైకి వచ్చింది, ఇవాళ సమాజ సేవలో ఆమె ఏ రకంగా ముందుకు వచ్చింది, ఎందుకు చేయాలనిపించింది అనేది మరి ఇలా తల్లి నోట్లకెళ్ళి విందాం. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు, ఎందుకు మరి ఈ వృత్తిని ఎంచుకున్నావు, ఏమనిపిస్తుంది ఈ వృత్తిని ఎంచుకుంటే? నా పేరు శ్రీజ, నేను మహబూబ్ నగర్, మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్. సో ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తెలంగాణలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ గారు మా కమ్యూనిటీ పట్ల ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ప్రభుత్వం తరపున ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీగా మాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని తీసుకున్నారు, చాలా మంచి సంతోషకరమైన విషయము. సో పబ్లిక్కి సేవ చేయడం మాకు కూడా హ్యాపీగా ఉంది. సో రోడ్డు మీద ఇలా ట్రాఫిక్లో సిగ్నల్స్ కంట్రోల్ చేస్తూ వాహనదారులకి మేము మంచి మంచి మాటలు చెప్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ప్రభుత్వంకి మా కమ్యూనిటీ తరపున ఈ ఒక్క ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇంకా మంచి మంచి సంస్థలలో ఇంకా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇంకా మంచిగా కల్పిస్తూ మాకంటూ కొంత పర్సంటేజ్ రిజర్వేషన్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ఇది మొత్తానికి ఇవాళ మొగోళ్ళ కంటే ధీటుగా వాళ్ళకు పోటీగా మేము కూడా ఉన్నాము, మా కమ్యూనిటీ పరంగా మేము కూడా ఈ సమాజానికి సేవ చేస్తున్నాము, మమ్మల్ని ఇంతవరకే పరిమితం చేయకుండా ఇక అన్ని రంగాలలో కూడా మమ్మల్ని ప్రోత్సహించాలనేది మాత్రము అమీర్పేట గడ్డ మీద ఇక మరి కొలువు చేసుకుంటా రామ సక్కదంగా ముంగడిపోతుంది. మరి ఇక రేవంతమయ్య ఆశీస్సులతోటి మునుముందు వీళ్ళకు మంచి జరగాలి, మేలు జరగాలని కోరుకుంటుండ్రు మీ నర్సయ్య తాత. చూస్తూనే ఉంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో మీ నర్సయ్య తాత, అమీర్పేట గడ్డ.